కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, మతం పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మరోమారు బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దయ్యే ప్రమాదం ఉందని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు తాండూరు పట్టణంలోని విలియం మూన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న జనజాతర భారీ బహిరంగ సభకు ఏఐసీసీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొంటున్న జనజాతర సభను విజయవంతం చేయాలని అన్నారు. ప్రియాంక గాంధీ గారి మీటింగ్ పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి ఏదైతే చెప్పినామో ఆ చెప్పిన కార్యక్రమాలని కూడా చేస్తున్న సందర్భంలో ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు దాదాపు 40 కోట్ల మంది అంటే ఉన్న 2 కోట్ల మంది మహిళలు ఒక్కొక్కరు 20 సార్ల ప్రయాణం చేసి 40 కోట్ల ప్రయాణాలు జరిగి నెలకు 350 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మహిళలకు వెచ్చిస్తున్న సందర్భం కావచ్చు. 200 యూనిట్లు మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి కరెంటు బిల్లులు దాదాపు 2000 రూపాయల వరకు ఖర్చును తగ్గించిన విధానం కావచ్చు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత, ఎందుకంటే గత ప్రభుత్వం ఒక్క ఇండ్లు కూడా కట్టిన దాఖలాలు లేని సందర్భంలో 3500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి రేపు జూన్ 4వ తేదీ నుంచి శాంక్షన్స్ ఇవ్వబోతున్న సందర్భం కావచ్చు. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కావచ్చు. మొన్ననే చూసినారు, రైతు బంధును మీద అనుమానాలు వ్యక్తీకరించిన అందరికీ కూడా 100% రైతు బంధు ఏ విధంగా పడ్డదో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం రేపు ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీని అంతకు వారం రోజుల ముందే కంప్లీట్ చేసి చూయించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్న విధానాలను శ్రీమతి ప్రియాంక గాంధీ గారు చెప్పబోతున్న సందర్భంలో ఈ తాండూరు నియోజకవర్గం